ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుచానూరులో ఘనంగా సేనాధిపతి ఉత్సవం. రేపు ధ్వజారోహణంతో శ్రీ పద్మావతీదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుచానూరులో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు. అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతీదేవికి 1,00,000 కుంకుమార్చన సేవ. తిరుచానూరు క్షేత్రంలో అలమేలు మంగమ్మకు దివ్య నీరాజనం. తిరుమలలో వేగవంతంగా ఎస్వి మ్యూజియం అభివృద్ధి పనులు. అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష. భక్తులను భవ్యంగా అనుగ్రహిస్తున్న శ్రీ మహావిష్ణువు సుందర స్వరూపం. తిరుచానూరులో కొలువైన శ్రీ సుందరరాజస్వామి ఆలయం. ప్రత్యేక కథనం. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రంలో బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేసింది. ఇక బుధవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం సేనాధిపతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. విశ్వక్సేనుల వారు తిరుచుపై కొలువు తీరి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం శుక్రవారపు తోటలో ఆగమ పండితులు, అర్చకులు వైదిక క్రతువులు నిర్వహించి పుట్టమట్టిని సేకరించి ఆలయంలోని యాగశాలకు తీసుకువచ్చారు. అక్కడ వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవంలో జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. నీవే కా చెప్పజూప నీవే, నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా చెప్పజూప నీవే, నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా కట్టెదురా నిలుచుండి హరివద్ద దేవతల కనిపించే దేవుడవు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుచానూరులో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. ముందుగా శుక్రవారపు తోటకు చేరుకుని అక్కడ ఫల పుష్ప ప్రదర్శనశాలకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. అనంతరం తోళప గార్డెన్స్ లో బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లను గమనించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలమేలు మంగయివి ఆనుక వద్దనుండది.
ఆపై అన్నదాన కేంద్రాన్ని సందర్శించి భక్తులతో మమేకమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు చక్కని ఏర్పాట్లు చేశామని, భక్తులు తిరుచానూరు క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 దాకా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశాము. ఈ కార్యక్రమంలో ఉదయం పూట 8 నుంచి 10 దాకా, రాత్రిపూట 7 గంటల నుంచి 9 గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి. అలాగే డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థం కూడా ఉంటుంది. ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ, దేవతామూర్తులు, అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి, అలాగే మాడవీధులు, అలాగే తిరుచానూరు, తిరుపతిలో ముఖ్యమైన కూడళ్లలో చేయడం జరిగింది. అలాగే 20 LED స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. మాడవీధుల్లో పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యమైన వీధుల్లో కూడా పెట్టడం జరిగింది, తిరుచానూరులో, అలాగే తిరుపతిలో కూడా. అలాగే కళా బృందాలు వివిధ రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సుమారుగా 1000 మంది కళాకారులు అమ్మవారి సారే ఊరేగింపులో డిసెంబర్ 6వ తారీఖున పాల్గొంటారు. అలాగే శ్రీవారి సేవకులు 500 మందిని వాలంటరీగా ఇక్కడ ఈ వివిధ సేవల్లో భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు టీటీడీ సిబ్బందితో పాటు. అలాగే 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అన్నప్రసాదాలు రోజు 10,000 మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతకుముందు కన్నా అదనపు ఐటమ్స్ కూడా ఇవ్వడానికి, అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది. మామూలుగా ఇచ్చే ఐటమ్స్ కన్నా ఈసారి చక్కెర పొంగలి, అలాగే పప్పు, ఒక అదనంగా ఒక కర్రీ, అలాగే బాదం పాలు, ఇలాంటి అదనంగా కూడా ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 460 మంది టీటీడీ విజిలెన్స్ విభాగ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఈ ఏర్పాట్లో పాల్గొంటున్నారు. అలాగే 120 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ద్వారా వీటన్నిటిని మానిటర్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, అదనంగా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పంచమి తీర్థానికి ఎక్కువ మంది వస్తారు కాబట్టి భక్తులు, దానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పుష్కరిణిలో వెళ్ళడానికి ఎగ్జిట్ గేట్లు, ఎంట్రీ గేట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా ఇంజనీరింగ్ విభాగం నుంచి చేయడం జరిగింది. అలాగే సూచిక బోర్డులు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా చేశాము. అలాగే పర్యవేక్షణకు సంబంధించి, భద్రతకు సంబంధించి సుమారుగా 2100 మంది విజిలెన్స్ మరియు పోలీసు సిబ్బంది ఈ సెక్యూరిటీ విషయానికి చూస్తారు, ఆ రోజు పాల్గొంటారు. అలాగే ఆ రోజు అన్నప్రసాదానికి సంబంధించి 120 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ 120 అదనపు కౌంటర్స్ ద్వారా 50,000 మందికి సుమారుగా అన్నప్రసాదాలు అందించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు 4 హోల్డింగ్ పాయింట్స్, అంటే డిసెంబర్ 5వ తారీఖున వస్తారు కాబట్టి చాలామంది బయట నుంచి, వాళ్ళకి రాత్రి ఉండటానికి సాయంత్రమే వచ్చేస్తారు, రాత్రి ఉంటారు అక్కడ. పొద్దున్న మళ్ళీ ఈ పంచమి తీర్థానికి వస్తారు, పుష్కరిణికి వస్తారు స్నానానికి. సో వాళ్ళకి రాత్రి ఇబ్బంది లేకుండా రాత్రి భోజనాలు, అలాగే ఉదయం పూట వారికి బాదం పాలు ఇవ్వడం, అలాగే ప్రత్యేకంగా అల్పాహారం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఇంతకుముందు కన్నా 20-30% ఎక్కువే ఉంటారనుకుని ప్లాన్ చేస్తున్నాము. ఒక్కోసారి ఎక్కువ ప్లాన్ చేస్తున్నాము అనిపించినా సరే దాని గురించి ఆలోచించకుండా సేఫ్ సైడ్ మనం ఉండాలి కాబట్టి, ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి సెక్యూరిటీ పరంగా అయినా కానీ, మనం చేసే అన్నప్రసాదాలు కానీ, హోల్డింగ్ పాయింట్లు కూడా ప్రత్యేకంగా అవసరమైతే ఎక్కువగా పెట్టడానికి ఉపయోగంలో రాకపోవచ్చు, అయినా సరే ఎక్కువగా పెట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక 20-30% మనం అదనంగా పెట్టుకోవాలని కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇప్పుడు అందరం కూడా జిల్లా యంత్రాంగం నుంచి, పోలీసు డిపార్ట్మెంట్ నుంచి, విజిలెన్స్ సైడ్ నుంచి సివిఎస్ఓ గారు అందరం కూడా, జేఈఓ గారు అందరం కూడా కోఆర్డినేషన్తో చాలా సమన్వయంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాము. సో దీని ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయని ఆశిస్తున్నాం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సంబంధిత విభాగాల అధికారులకు సూచించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో బుధవారం ఆయన సంబంధిత అధికారులతో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై చర్చించారు. మ్యూజియం క్లీనింగ్, మరమ్మతులు సకాలంలో నిర్వహించాలని, అలాగే సీసీటీవీ లైసెన్స్, సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడానికి సంబంధిత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎస్వీ మ్యూజియం వద్ద లగేజీ, మొబైల్స్, పాదరక్షలు ఉంచే కౌంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు త్రాగునీరు కోసం జలప్రసాదం ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందించిన శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి జీవిత చరిత్ర ప్రోమోను ఆయన పరిశీలించారు. లక్ష కుంకుమార్చన సేవలో సిరుల తల్లి దివ్యంగా శోభిల్లారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అంశగా కొలువై పూజలందుకుంటున్న శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం లక్ష కుంకుమార్చన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభమై 9 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మోత్సవ సమయంలో వాహన సేవలలో మహా తేజో విరాజితంగా వివిధ అలంకరణల్లో వేంచేసి తిరువీధుల్లో దర్శనమిచ్చే సిరుల తల్లి ఉత్సవ సమయంలో ఎంతో మహిమ, అత్యంత శక్తితో నిగూఢితమై ఉండేందుకు ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుచానూరులోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తిని దగదగాయమానమైన పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా హరిదేవేరి అలమేలుమంగమ్మకు సహస్రనామ పారాయణయుక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు సతీమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం శ్రోతవ్యాయే నమః, శ్రోతవ్యాయే నమః. ఓం స్వప్రియాయే నమః, స్వప్రియాయే నమః. ఘృణాయే నమః, ఘృణాయే నమః. ఓం నామాక్షరపదాయే నమః, నామాక్షరపదాయే నమః. ఓం దేవ్యే నమః, దేవ్యే నమః. ఉపసర్గణ కాంచిదాయే నమః, ఉపసర్గణ కాంచిదాయే నమః. ఓం నిపాతోరుత్వయే నమః, నిపాతోరుత్వయే నమః. ఓం జంఘామాతృగాయే నమః, జంఘామాతృగాయే నమః. ఓం మంత్రరూపిణ్యే నమః, మంత్రరూపిణ్యే నమః. ఓం ఆసీనాయే నమః, ఆసీనాయే నమః. ఓం శయనాయే నమః, శయనాయే నమః. తిరుచానూరు అర్చకులు బాబుస్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవ వైభవాన్ని వివరించారు. శ్రీ పద్మావతి వారి కార్తీక బ్రహ్మోత్సవములు రంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైనవి. మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారు రత్నగదిత మణిమాణిక్య కిరీటములతో కృష్ణస్వామి ముఖమండపంకు వేయించేసి అమ్మవారికి అలంకారం అయిన తర్వాత అమ్మవారికి లక్ష కుంకుమార్చన ప్రారంభించడం. ఈ లక్ష కుంకుమార్చన ఉద్దేశం ఏమనగా మనకు అమ్మవారిని లక్ష నామములతో స్మరించుకుంటూ అమ్మ ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవ ప్రారంభం నుంచి వచ్చే బ్రహ్మోత్సవ కాలం వరకు ఎటువంటి విఘ్నాలు లేకుండా అమ్మవారి ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంటూ ఎటువంటి వారికి దుర్భిక్షం నుండి కాపాడి సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించమని లక్ష నామములతో అమ్మవారిని స్మరిస్తూ ఈ యొక్క అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వర్తించడం కొన్ని సంవత్సరములుగా వస్తున్నటువంటి ఆనవాయితీ విదితమే.
కావున భక్తులందరూ కూడా ఎస్వీబీసీ వారు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. కావున భక్తులందరూ లేసమాత్రమునని స్మరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి కుంకుమార్చన సేవను భక్తకోటి మహద్భాగ్యంగా వీక్షించి పరవశించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల నుండి తిరుచానూరు అమ్మవారి ఆలయం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు గజరాజులు, అశ్వాలు, వృషభాలు ఉదయం రాత్రి జరిగే వాహన సేవల ముందు అమ్మవారి వాహన శ్రేణిలో సేవలు అందించనున్నాయి. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయ మాడవీధుల గుండా రాజసానికి ప్రతీక అయిన అశ్వాలు, ఐశ్వర్యానికి ప్రతీకగా నిలిచే గజరాజులు, ధర్మానికి ప్రతీకగా నిలిచే వృషభాలతో టీటీడీ గో సంరక్షణశాల అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్రహోమంలో భాగంగా నేటి ఉదయం యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సోమస్కందమూర్తి స్వామివారి అలంకారంలో కొలువుతీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమకుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్రపారాయణం, రుద్రహోమాన్ని వైభవంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక బుధవారం సాయంత్రం రుద్రహోమంలో భాగంగా పూజ, జపం, హోమం, రుద్ర త్రిసతి, బిల్వార్చన, నివేదనలు సమర్పించారు. అనంతరం విశేష దీపారాధన, మహామంగళ హారతులను అందజేశారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి స్నాపన తిరుమంజనం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు కన్నుల పండుగగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిరుదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. స్వర్ణ పుష్పార్చనలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు దివ్య శోభితంగా మెరిశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో స్వర్ణ పుష్పార్చన ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో దేవేరుల సమేతంగా స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అష్టోత్తర శతనామావళిని నిర్వహించారు. ఆ తర్వాత 108 బంగారు పుష్పాలతో అర్చనలు జరిపి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో వేంచేసిన
శ్రీ సుందరరాజస్వామి వారి సన్నిధి నిత్యం భక్తులతో సందడిగా కళకళలాడుతూ ఉంటుంది. అత్యంత సుందర రూపంలో స్వామివారి దర్శనమిస్తుండటంతో స్వామివారిని అళగియ పెరుమాళగా ప్రసిద్ధి చెందారు. స్వామివారి దివ్య వైభవంపై ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. సుఖమహర్షి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి తిరుసుకొనూరు, తిరుచానూరుగా పేర్లు వచ్చాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి సన్నిధి అనేక ఉపాలయాలతో నిత్య పూజలతో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతోంది. అలమేలుమంగమ్మ ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందరరాజ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా దేదీప్యమానంగా కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఆ స్వామివారు ఇక్కడ నెలవై ఉండటం వెనుక ఆసక్తికర కథనం వ్యవహారంలో ఉంది. తమిళనాడు రాష్ట్రం మదురై సమీపంలోని తిరుమాళినం సోలై వైష్ణవ దివ్యక్షేత్రంలో సుందరరాజ పెరుమాళ్ అళగియ పెరుమాళ్ నామధేయంతో వెలసి పూజలందుకుంటున్నారు. ఆ స్వామివారు బహు సుందర రూపంతో కొలువై ఉండటంతో స్వామివారికి సుందరరాజ పెరుమాళ్ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో కొన్ని విపత్కర పరిస్థితుల్లో సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు శ్రీ వైష్ణవులు తిరుచానూరుకు తీసుకొచ్చినట్లు కథనం. అనంతరం మహంతుల కాలంలో 1902వ సంవత్సరంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి మూలమూర్తులను నూతనంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. ఆలయంలో 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ సుందరరాజ స్వామివారు కొలువై పూజలందుకుంటున్నారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భానికి గుర్తుగా నాటి నుంచి ఏటా తమిళ జ్యేష్ఠ మాసంలో ఉత్తరాభాద్ర నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శుభాలు ప్రసాదించే సత్యనారాయణ స్వామి వ్రతాచరణతో భక్తులు తన్మయులయ్యారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం శ్రీరామపాద క్షేత్రంలో కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో గత 64 సంవత్సరాలుగా కార్తీక ఏకాదశి పర్వదినాన సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రమా సమేత సత్యనారాయణ స్వామి వారిని సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా భక్తులు దంపతి సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః
అదేవిధంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ప్రాతకాల సమయంలో అర్చకులు చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మకు ప్రత్యేక అర్చనలు జరిపి హారతులను సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో శివలింగం, నంది, కమలం ఆకారంలో ప్రమిదలను పేర్చి దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని దీపాలను వెలిగించి అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం వరదాయపల్లె గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం గోశాల ప్రథమ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీకృష్ణ స్వామి వారికి పుష్పమాలలతో అలంకరణ చేసి అర్చనలు నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణలో శ్రీ గాయత్రీదేవి చిత్రపటాన్ని ఉంచి గణపతి పూజ, నవగ్రహ పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజించి అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు శాంతి హోమాలను జరిపి గాయత్రి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు మార్కెట్ వీధిలో నిలవైన శ్రీకృష్ణ విలాస్ మందిరంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారికి నూతన కవచ ధారణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కృష్ణ ద్వాదశిని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల అర్చన, ఆరాధన, అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం దాతలు సమర్పించిన నూతన కవచాలను స్వామి అమ్మవార్లకు ధరించారు. ఆపై పుష్పమాలలు, తులసి దళాలతో అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులను సమర్పించారు. అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సర్వజనుల సంక్షేమాన్ని కోరుతూ పవిత్ర కార్తీక మాసాన అర్చకులు నిర్వహించిన సుదర్శన హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వివిధ రకాల వర్ణమయ పుష్పాలతో అలంకరించి అర్చకులు పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వికారాబాద్ జిల్లా కేంద్రం అనంతగిరి కొండలలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం వేడుకగా జరిగింది. రాజీవ్ నగర్ భవానీమాత ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణం శుభం కన్వెన్షన్ మీదుగా గోధుమగూడ, కేరెల్లి వైపు నుండి బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం వరకు సాగింది. ఆలయం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి అనంతగిరి కొండపై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ పూర్తయింది. అనంతరం భక్తులు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మండపంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి తులసి కళ్యాణం నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామి, తులసి అమ్మవారిని చూడచక్కగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం జరిపారు. అనంతరం శంకు చక్రాలు, శివలింగాకారంలో ప్రమిదలను పేర్చి దీపాలను వెలిగించారు. విశాఖపట్నం ఋషికొండపై నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే పలు రకాల క్రతువులలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ముందుగా యాగశాలలో వైదిక పూజలు, హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధనతో కనుల పండుగ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.